ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. అందరికీ శుభోదయం. ఓం గం గణపతే నమః. వట్టిగడ్డ గ్రామంలో శివాలయమునకు పూర్ణాంక అష్టాదశ వర్గగణితము చేసి ఆయము ఏర్పాటు చేసి ప్లాన్ ఇచ్చిన సిద్ధాంతి గారిని కమిటీ సభ్యులు సత్కరించిన అనంతరం సిద్ధాంతి గారు వివరములు చెబుతున్నప్పటి వీడియో. శివాలయం 19 ఆయుష్ 81 సంవత్సరములు. ఓం గం గణపతే నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు, ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్యపీఠం, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్. మనము వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనము అనేక వీడియోల్ని ప్రజెంట్ చేసుకుంటున్నాము. అందులో యాస్ట్రాలజీ, వాస్తు, న్యూమరాలజీ అన్నిటి గురించి చెప్పుకుంటున్నాము. అయినట్టయితే యొక్క అడ్డతీగల వినాయకుని గుడి ప్రతిష్ట అనంతరం మరల రాజవమ్మంగికి సమీపంలో 5 కిలోమీటర్లకి దగ్గరలో ఒట్టిగడ్డ గ్రామంలో వారు అందరూ కూడా రావటం తటస్థించింది. వారు ఇక్కడ పవిత్రమైన హృదయంతో శివుని యొక్క ఆరాధన తరతరాల నుంచి చేస్తూనే ఉన్నారు. అయినట్టయితే వాళ్ళు మటుకు ఎక్కడ ఆ యొక్క పర్వదినాల్లో అంటే శివరాత్రి కానీ నవరాత్రులు కానీ ఎక్కడైనా సరే ఆ పర్వదినాల్లో వారు మటుకు ఏంటంటే అక్కడ శివుణ్ణి తాత్కాలికంగా శివలింగం పెట్టుకుని వారు అభిషేకాలు చేసుకోండి, తర్వాత నదీ నిమజ్జనం చేస్తున్నారు. వారి భక్తికి మెచ్చేమో ఆ యొక్క శివుడు కైలాసంలో తాండవిస్తూ ఆయన కృపాకటాక్ష వీక్షణాలు వీరందరి మీద కూడా కరుణించారు. ఆ కరుణించిన తత్ఫలితమే వారికి అందులో కొంతమందికి అక్కడ ఈ యొక్క శివునికి ఒక మందిరం అన్నది ఏర్పాటు చేయాలి అనే సత్సంకల్పం వచ్చింది. సరే, దాని ప్రకారంగా చేయటానికి వారు ముందుకు వచ్చారు. వారందరూ కూడా ఒక శివ సేవకులలాగా, శివ సైన్యంలాగా, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీశ్వరుడు వీరందరిలాగా, నంది భ్రమర గణాల్లాగా వీరందరూ కూడా ముందుకు వచ్చి మేము ఉన్నాము, మేము ఇక్కడ శివాలయ ప్రతిష్ఠ చేస్తాము, శివలింగ ప్రతిష్ఠ చేస్తాము అని ముందుకు వచ్చారు. అయితే వారికి ఇక్కడ వాస్తు గురించి నన్ను చూపించారు. అయితే ఇక్కడ ప్లస్సులు మైనస్లు కూడా ఉన్నాయి. ప్లస్సులు ఏమిటన్నట్టయితే ఇది ఒక కొండ ప్రాంతము, ఏజెన్సీ ప్రాంతము, అంటే రాజవమ్మంగి అది అంటే మీకు తెలుసున్నదే కదా. అయితే అక్కడ వీరికి కట్టడానికి ఏర్పాటు చేసిన స్థలంలో తూర్పుని ఎత్తైన కొండలు, పడమరని సెలయేరు పారుతుంది. అదేవిధంగా ఉత్తరాన్ని ఏరు, తర్వాత దక్షిణాన్ని ఎత్తైన కొండలు ఉన్నాయి. ఇక్కడ ఎత్తైన కొండలు, పడమరనేమో ఏరు అంటే నది పారట అన్నది ఒక మైనస్ పాయింట్. దానివలన వాళ్ళ పనులు ఆటంకాలు వస్తున్నాయి. నెక్స్ట్ ఉత్తరాన్ని ఒక కాలం ఉండటం, తర్వాత దక్షిణాన్ని ఎత్తుగా కొండ ఉండటం వీళ్ళకి ప్లస్ పాయింట్. కాబట్టి దీనిని దృష్టిలో నేను పెట్టుకోండి. ముందర కాంపౌండ్ వాళ్ళు కానీ తీసినట్టయితే అక్కడ వీళ్ళకి స్థల నిర్ణయం అవుతుంది అనే సత్సంకల్పంతో కాంపౌండ్ వాళ్ళు తీసి దాని తర్వాత అందులో శివాలయానికి ఒక అందమైన గర్భాన్ని కట్టి నేను ప్రజెంట్ చేయడం జరిగింది. అందులో శివాలయం యొక్క గర్భగృహం యొక్క ఆయము 89 వస్తుంది. ఈ విధంగా కానీ కట్టుకున్నట్టయితే 81 సంవత్సరాల లైఫ్ వస్తుంది. తర్వాత అక్కడ ఆయం ధ్వజాయము, ధనలాభం ఉంటుంది. తర్వాత దిక్పతి ఇంద్రుడు అంటే ఆ యొక్క పరిపాలించిన ఇంద్రుడు. తర్వాత ధనం 12, రుణం 3, యోగిని కూడా 3 వస్తుంది, మంచిది. ఆదాయం 9, లాభం వస్తుంది. తర్వాత తిథి బహుళ నవమి, యావరేజ్. వారం వచ్చేసి బుధవారం, చాలా చాలా మంచి రోజు. ఆయన కొడుకు అయ్యప్ప స్వామి పుట్టినరోజు కూడా అయితే. తర్వాత కరణం కాలువ, తర్వాత నక్షత్రం జ్యేష్ఠ. అయితే ఇది శివుని యొక్క నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఆర్ద్ర, పునర్, పుష్య, ఆశ్రయ, మక, పొబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ. ఆయనకి సంపత్తారు అయ్యింది కాబట్టి గర్భం చాలా మంచిది. తర్వాత యోగం, స్థూల యోగము,
9 కీర్తి. ఈ యొక్క ఇందులో ఉండే శివ సేవకులకి అందరికీ కూడా మంచి కీర్తి ప్రతిష్టలు భవిష్యత్తులో కలుగుతాయని నాకు ఆశాభావం ఉంది. దానికి శివుడు కూడా సహకారం చేస్తాడని నేను అనుకుంటున్నాను. గ్రహము కేతువు అన్నట్టయితే ఆధ్యాత్మిక దుస్తుతోటి ఆయన ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా పుణ్యదేశ సంచారం చేస్తాడు, అందరి చేత పుణ్య కార్యక్రమాలు చేస్తాడు. కేతు మంచిది. రాశి లగ్నం 9 వచ్చిన ధనుసు లగ్నము, దానికి అధిపతి గురుడు, దేవగురు బృహస్పతి అది మంచిది. తత్వం జలతత్వము అంటే ఈ 81 సంవత్సరాల లైఫ్ అయిపోయాక అది జలంలో మునిగిపోతుంది కాబట్టి శివలింగానికి ఎటువంటి హాని కలగదు. తర్వాత దీనికి జాతి బ్రాహ్మణ జాతి అంటే ఏంటంటే బ్రహ్మక్షేత్ర వయసు శూద్రుల జాతి ఉంది. బ్రాహ్మణ సత్వగుణం గల వాళ్ళు, వేదాలు అధీనంలో ఉన్నవాళ్ళు కాబట్టి ఆ జాతి వచ్చింది. కళ వచ్చేసి 12 వచ్చింది. 12 అన్నట్టు 12 కంటే మించిన కళలు లేవు, చాలా బాగుంది. అది గర్భాలయము యొక్క ఆయము యొక్క వివరములు. తర్వాత ప్రాకారము, మండపము, తర్వాత ఏంటంటే నంది, ధ్వజస్తంభము, బలిపీఠం ఇవన్నీ కలిపి మండపం మటుకు 105 గర్భం వస్తుంది. 105 కదా అనుకున్నాం, 105 వస్తుంది. దీనికి కూడా కట్టనక్కలేదు, కానీ నేను గర్భం కట్టాను ఎందుకన్నా మంచిదని. దానికి మటుకు 105 సంవత్సరాల లైఫ్ వచ్చింది. అది ధ్వజాయము, దానికి అధిపతి ధ్వజాయము ధనలాభము, దానికి అధిపతి ఇంద్రుడు. ఇక్కడ ఏంటంటే గర్భానికి కూడా అధిపతి ఇంద్రుడు, దీనికి కూడా అధిపతి ఇంద్రుడు. ధనము 12, రుణము 3, లాభం 9, తర్వాత తిథి 30, తర్వాత వారం 7, శనివారం యావరేజ్, తర్వాత కరణం 7, తర్వాత నక్షత్రం కృతిగా, ఆదపనం, పురుషం, ఆశలం, మకా, పబ్బ, ఉత్తర అది ఏంటంటే అది యావరేజ్. తర్వాత యోగం వజ్రయోగము అంశ 9, ఇది కూడా కీర్తి అంశే. తర్వాత ఇది కూడా ఏంటంటే గ్రహం కేతువు, దీనికి లగ్నం రాశి 9 ధనుసు రాశి. తర్వాత ఇది ఆకాశతత్వము అంటే ఒకలాగానే ఇది కానీ దీని లైఫ్ అయిపోయాక ఉండాలన్నట్టు ఇది శూన్యంగా ఉంటుంది, ఆకాశాన్ని చూస్తుంటుంది, పైకప్పు పడిపోయే అవకాశాలు ఉన్నాయి అంతే. తర్వాత బ్రహ్మజాతి, దీన్ని కూడా కళలు 12, అన్ని విధాలు కూడా చాలా బాగున్న గర్భము. అలా గర్భం అన్నట్టయితే శివుని యొక్క మందిరానికి గర్భం చూస్తాము, కానీ నేను ఆయం కట్టను, ప్రాకారం కూడా కట్టాను. అది ఎందుకన్నా మంచిది, వీళ్ళకి అన్ని విధాల మంచి కళాలను చేశాను కాబట్టి వీళ్ళ సత్సంకల్పానికి భగవంతుడు సానుకూలయ్యి వాతావరణం కూడా అనుకూలించాడు. తర్వాత నేను కూడా రావటం జరిగింది. నేను వచ్చినప్పుడు మటుకు దైవస్మరణ చేసుకోండి, పూజ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడికి నా అదృష్టవశాత్తు శివసేవకులు 2 ఉన్నారు, శివమాల వేసుకున్న వాళ్ళు ఏంటంటే ఇటు శృంగిలాగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అదృష్టం, వాళ్ళ యొక్క సేవ వీళ్ళందరికీ కూడా పనిచేస్తుంది, బాగుంటుంది. కాబట్టి ఇది దేదీప్యమానంగా వెలగాలని నేను కోరుకుంటూ ఈ యొక్క ముహూర్తం కూడా ఉత్తరాయణంలో పెట్టాలని నేను అనుకుంటున్నాను. అంటే ఫిబ్రవరి నెలలో వస్తుంది ఉత్తరాయణం, రథాలు తిరిగే టైం రథసప్తమి వెళ్ళాక పెడతాను. అప్పుడు ఒక మంచి ముహూర్తాన్ని పెడతాను. పెట్టినప్పుడు దాని ప్రకారంగా వీళ్ళందరూ కూడా ఐకమత్యంగా ఉండి వీళ్ళందరూ కూడా గుడి పనులు నెరవేరుస్తారని నేను అనుకుంటున్నాను. అయితే వీళ్ళు ఐకమత్యంగా ఉండటానికి, గుడి పనులు నెరవేరుస్తానికి ఇక్కడ మటుకు స్థలం ఆటంకంగా ఉంది కాబట్టి దీని ముందర ప్రహరీ కూడా తీసుకోండి. కనీసం ఒక 9 అంగుళాలు అడుగున్నది ఎత్తైనా కట్టుకున్నట్టయితే మీకు బాగుంటుంది. ప్రహరీ గోడ కూడా అది ఏంటంటే పడమర సింహద్వారం వస్తుంది. దీనికి పడమరనేమో చూస్తారు స్వామి, భక్తుల మటుకు తూర్పును చూస్తూనేమో పూజ చేసుకుంటారు. అయినట్టయితే 4 వైపులా 3 వైపులా కూడానేమో గోడ వచ్చినప్పటికైనా సరే సింహద్వారం సెంటర్లో కాన వదిలేయాలి, మీరు కాన వదిలేయాలి. తర్వాత మటుకు ఈశాన్యాన్ని కూడా ఒక కాన వదిలేస్తే అప్పుడు మీకు మంచి జరుగుతుంది, అన్ని విధాలు బాగుంటుంది. శుభం భూయాత్, ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు. సదా మీ యొక్క మంచిని కోరుకుంటూ భగవత్ సేవలో మీ సిద్ధాంతి బొత్తల శ్రీకృష్ణ వరప్రసాదరావు. శుభం భూయాత్. ఒట్టిగడ్డ శివాలయం ఆలయ కమిటీ సభ్యులు: 1 పల్లి పెద్దబ్బాయి, 2 విశ్వంశెట్టి చిన్న, 3 తంగేటి రాంబాబు, 4 బంగారు కన్నబాబు, 5 బంగారు లక్షబాబు, 6 విఘ్న నానాజీ, 7 మాకిరెడ్డి లోబరాజు, 8 పల్లి లోవయ్య, 9 బంగారు కుసిరాజు, 10 ఓటా చిన్న, 11 వృత్తల వీరబాబు, 12 ఓటా అప్పలనాయుడు, 13 పల్లి అప్పలనాయుడు, 14 మర్రి నాగు, 15
దాకమూరి నాగబాబు, 16 పల్లి నానాజీ, 17 గవిరెడ్డి వీరబాబు, 18 ఓటా దుర్గాప్రసాద్, 19 మాకిరెడ్డి అప్పలనాయుడు, 20 జనుమూరి రవికుమార్, 21 పొలపర్తి నాగు, 22 పిల్లి ప్రసాద్, 23 పల్లి అచ్చిరాజు, 24 వృత్తల అప్పలనాయుడు, 25 అవగడ్డ ఎర్రినాయుడు, 26 కడియం శివ, 27 పల్లి కృష్ణ, 28 విశ్వంశెట్టి అప్పలనాయుడు, 29 అవగడ్డ సత్యబాబు, 30 నల్లబెల్లి అప్పలనాయుడు, 31 వేమవరపు దుర్గా, 32 పల్లి సత్యబాబు, 33 రొంగల రమేష్, 32 సామన నాగేశ్వరరావు, 35 సింగంపల్లి లోవయ్య, 36 రొంగల లోవయ్య, 37 వృత్తల ప్రసాద్, 38 పెరిరెడ్డి దొరబాబు, 39 జర్తా కుమారి, 40 పల్లి శ్రీను. వీరు ఈ యొక్క కమిటీ సభ్యులు. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. అందరికీ నమస్సమాంజలు. నేను మీ విఎస్కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీసు చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, 9440255669, వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్.